అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు కర్మలలో విజయనగరం నుంచి రాజమండ్రికి ఘాట్ రోడ్ మీదుగా నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 516 ఈలో అధికారులు కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు ఆరోపించారు. గురువారం చింతపల్లిలో ఆయన నివాసంలో మాట్లాడుతూ అధికారులు రహదారి నిర్మాణంలో ప్లాన్ను సవరించి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టాలని బాలరాజు డిమాండ్ చేశారు. వింతాడు దాటి పెదవలస రంపులు చాపరాత్పాల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. నిన్ననే దారాలమ్మ గుడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది రోడ్డు సీలేరు రోడ్డు ఇదే సీలేరు రోడ్డు అనుకొని అక్కడ వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా కోపలుగా చెప్తా ఉన్నారు. అందుకోసం అని చెప్పి అది భద్రాచలం, తెలంగాణ, అటు ఒరిస్సా, అటు ఛత్తీస్గఢ్, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రం, దారాలమ్మ, సీలేరు లాంటి పెద్ద పవర్ ప్రాజెక్టు, మండల కేంద్రం, ఇన్ని ప్రాముఖ్యతలు కలిగినటువంటి ప్రధాన రహదారి దురదృష్టం కొద్దీ ఆగిపోవడం వల్ల కానీ నేను ఆ రోజుల్లోనే తాళపాలెం నుంచి భద్రాచలం వరకు నేషనల్ హైవే మంజూరు చేయించాను. సరే, అది రెండో విషయం. అదే మొన్న ఎప్పుడో ఇది కూడా చూసాను. అప్పటివన్నీ ఇప్పుడు జరుగుతూ ఉండి సర్వేలు చేస్తూ ఉంటే చాలామంది అది ఎప్పుడు వచ్చినా కూడా అవడం అనేది మంచిదే. గ్రామాల్లో షైన్ బోర్డులు పెట్టకపోవడం, ఏ ఊరు ఈ ఊరు నుంచి పెడితే ఏ ఊర్లో పెడతాయి. రహదారి అని అంటే ఏజెన్సీలో మీకు రంపచోడవరం నుండి చూసుకుంటే అరకు వేలు వరకు, గొడ్డవరం వరకు ఈ రహదారిలో ఉన్న గ్రామాలు కాదు, సుమారుగా వేలాది గ్రామాలు. ఇప్పుడు పెదవలస నుంచి లక్కవరపేట, దేవరాపల్లి, అటు ఏబులం, సీలేరు రోడ్డు కనెక్ట్ అయ్యారు. అట్లాగే బూదరాళ్ళు, కొయ్యూరు కనెక్ట్ అయ్యారు. లేకపోతే ప్రభుత్వానికి నిజంగా ఈ ప్రాంతం పట్ల ప్రచారం చేసినట్టు ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల మంచి జరగాలని ఒక ఏదైనా ఆలోచన ఉంటే కనుక ఎక్కడ అవసరమో అక్కడ అంతా చేయమని నేను చెప్పట్లేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రీడిజైన్ చేసి ఈ కొత్త సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దీనిపైన మరి మేము కూడా త్వరలోనే ఒక డెలిగేషన్ కలిసి వినవించడం జరుగుతుందని చెప్పి కోరడం జరుగుతుంది. వినవించడానికి కన్నాలు వినవిస్తాం కానీ కోరడం జరుగుతాం. రెండు ఏజెన్సీకి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి, నేషనల్ హైవేలు కాకుండా వాళ్ళ ప్రతినిధులకి ఇక్కడ వరకు చింతపల్లికి ఒక చరిత్ర ఉంది, ప్రాధాన్యత ఉంది. ఇంత గ్రామాలు, ఇది తాలూకా, ఇది ప్రధానమైనటువంటి అంతర్రాష్ట్ర రోడ్. ఇది మంచి ఫౌంటైన్ పెట్టి దీనికి అప్రోచ్ ఇచ్చి అటు వెళ్ళిపోవాలా, ఇటు వచ్చేవాళ్ళు ఇటు రావాలా, అట్లీస్ట్ మరీ ఫ్లైఓవర్లు కాకపోయినా ఈజీగా వెళ్ళేటట్టు వచ్చేటట్టు చేయమని చెప్పి ఆ రోజున ఫిజికల్గా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అలాగే లోతుగడ్డ జంక్షన్ ఆ అప్రోచ్ గారు, అలాగే మీకు ఉక్కుంపేట ఊర్లోకి వెళ్ళేటువంటి అప్రోచ్, అలాగే మీకు అరకును విశాఖపట్నం నుంచి అరకు వస్తున్నప్పుడు కానీ, లేకపోతే మనకు పాడేరు నుంచి జైపూర్ రోడ్ నుంచి అరకు వెళ్తున్నప్పుడు కానీ ఈ అరకు వైపు వెళ్ళేటటువంటి రహదారులు అనేటువంటి వెతుక్కోవాల్సి వస్తుంది.